అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ఇక మహిళలందరూ కూడా ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇప్పటికే మనకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి, ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని. ప్రభుత్వం ఈ పథకాన్ని వాయిదాలు వేసుకుంటూ రావడం జరిగింది. ప్రధానంగా నిధుల కొరత ఉండడం వల్ల ఈ పథకం ఇంతవరకు ప్రారంభం కాలేదన్నమాట. ఎటకేలకి ఒక పథకానికి సంబంధించి ఒక పథకం ప్రారంభించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మహిళలందరికీ కూడా అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి చేకూడడం అయితే జరిగిందండి. చాలా రకాల పథకాల ద్వారా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా విడుదల చేసి మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ డబ్బులు అనేవి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నప్పటికీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తే కనుక మహిళలకి మరి లబ్ధి చేకూరుతుంది అన్న విషయం పైన ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పేసి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక మనకు తాజాగా నిర్ణయం తీసుకుని ఒక పథకాన్ని ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పేసి మహిళలందరికీ కూడా మరింత మేలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మరి అధికారులకి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మరి అర్హత వివరాలన్నిటి కూడా అధికారులకు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా మరి మహిళలందరూ కూడా లబ్ధి పొందే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి, మరి ఎలాంటి మహిళల యొక్క పథకానికి అర్హులు కాదు, ఈ యొక్క పథకం మరి మనకి వర్తింపజేయాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ మనం కలిగి ఉండాలి, ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రకాల లిస్టులు అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఈ పథకం ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా నిజమైన అర్హులకి ఒక పథకం అందేలాగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరి గత జూన్ నెలలోనే పథకం ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే భారీ అప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఇలా చూస్తేనే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరైనా కనుక మనకి ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయల ఖాతాలు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం అయితే వాయిదాలు వేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. ఎట్టకేలకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పేసి మరి అప్డేట్స్ తీసుకురావడం జరిగిందండి. నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి ఈ పథకం ప్రారంభించాలంటే దాదాపుగా 10,000 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఇప్పటివరకు కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చిందనమాట. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించి మరి అర్హుల ఎంపిక ప్రక్రియ అని చేపట్టాలని చెప్పేసి మరి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మనం ఇక్కడ లబ్ధి పొందేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఎలాంటి మహిళలకు ఉందో అని చెప్పేసి ఒకసారి తెలుసుకుంటే కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా స్పష్టం చేయడం జరిగిందనమాట. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే పేద మరియు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పథకం ద్వారా ప్రయోజనం అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మహిళలకి ఆర్థికంగా మేలు చేసే విధంగా ప్రభుత్వం మరి మరింత ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కొన్ని రకాల అప్డేట్స్ అయితే చేసుకొని సిద్ధంగా ఉండండి. ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలంటే మీరు ఇలా అప్డేట్స్ చేసుకోవాలి. కొన్ని ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పటికే వేరే పథకాలు వస్తున్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి. వేరే పథకాలు వచ్చినా కానీ మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఈ యొక్క పథకాలు అంటే తల్లికి వందన పథకం కానివ్వండి, మరి తల్లికి వందన పథకం తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆడబిడ్డ నిధి వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్ అయితే ఉందన్నమాట. మీరు అలాంటి డౌట్ ఏమీ అవసరం లేదు, మీకు తప్పకుండా వస్తుంది. అన్ని కులాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే తొలుత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే ఒక పథకాన్ని అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు కులాలతో సంబంధం లేకుండా మరి పేదవారిని పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా పేదల్ని
ముఖ్యమైన ప్రామాణికంగా తీసుకుని ఒక పథకం వర్తింపజేయాలని చెప్పేసి అన్ని కులాల వారికి కూడా ఒక పథకం వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి లబ్ధిదారులంతా కూడా ఎవరైతే ఒక పథకానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా మీరు వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, దీంతో పాటుగా ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. లబ్ధి పొందేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారు ఇవన్నీ కలిగి ఉండాలి. ఇందులో మీకు ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఒక పథకం అనేది మీకు రాదనమాట. ఆధార్ కార్డు లేకపోయినా, అదేవిధంగా ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, రేషన్ కార్డుకి కేవైసీలు చేయకపోయినా కానీ పథకం రాదండి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క పథకం అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఇక ఈ విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారి సంఖ్య ఇప్పటికే పెరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా ప్రారంభించి మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి నిధుల ఆమోదం తెలిపి పరిపాలనా అనుమతులను మంజూరు చేసి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను చేపట్టి అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకు దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించవచ్చండి. లేదా ప్రభుత్వమే వారి దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఎవరు ఎలిజిబుల్, ఎన్ని ఎలిజిబుల్ అని చెప్పేసి గుర్తించి దాని ప్రకారం ఇక్కడ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు మరి ఖాతాల్లోకి జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఈ పథకానికి సంబంధించి మరి కొన్ని రకాల ప్రూఫ్స్ ఉండాలండి. ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉంటేనే ఈ పథకం మీకు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి అందరికీ తెలుసు, తల్లికి వందనం పథకం యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మరే ఇతర పథకాలు వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఖచ్చితంగా మీకు ఈ పథకం అనేది వస్తుంది. ఇదే కాకుండా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇందాక నేను చెప్పినట్టు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆధార్కి పాన్కి కూడా లింక్ అయి ఉండాలండి. దీంతోపాటుగా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలన్నమాట. దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్, 6 స్టార్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకోండి. ఎందుకంటే గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క పథకానికి వర్తింపజేస్తామని ఖచ్చితంగా 1,500 రూపాయలు నెల అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేద మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి కూడా కులాలతో సంబంధం లేకుండా ఈ డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి. దీంట్లో ముఖ్యంగా మరి ఇంకా ఎవరైతే కనుక మహిళలు ఈకేవైసీలు చేసుకోకుండా ఉంటారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి. దీంట్లో ముఖ్యంగా 6 స్టార్ వెరిఫికేషన్ చేయించుకుని ఆ సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. దీంట్లోకి మరి 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు. మీ యొక్క ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 12,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 15,000 రూపాయల వరకు మీ నెలసరి ఆదాయం అయితే ఉండొచ్చు అనమాట. దీంతో పాటుగా మీ రేషన్ కార్డులో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పెన్షన్ అనేది ఎవరు పొందకూడదు అనమాట. అదేవిధంగా మీకు కనుక పంట పొలం ఉంటే కనుక మరి 3 ఎకరాలు మాగాని 7 ఎకరాలు బీడి భూములు, మెట్ట ప్రాంతం కలిసి మొత్తంగా 10 ఎకరాలు మించి ఉండకూడదు అనమాట. మీరు నివసిస్తున్న ఇంటి స్థలం 10,000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలండి. ఇలా ఉన్నవారికే ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి. త్వరలోనే మనకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు మహిళల యొక్క ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లోపుగా మహిళలందరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటే మరి డబ్బులన్నీ కూడా మీకు ఖాతాలో పడే అవకాశం అయితే ఉందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.